బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా తనూజాని టార్గెట్ చేసే పనిలోనే ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం లైవ్లో నామినేషన్స్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇక ఇందులో భాగంగానే తనూజ ఆయిషా గారు మీరు ఎందుకు సుమన్ శెట్టికి బాల్ ఇచ్చి నన్ను నామినేట్ చేయమన్నారో దానికి రీజన్ కావాలి అంటూ తనూజాని ఆయిషా అడిగింది. అయితే ఆయిషా తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి. ఈ అమ్మడు తమిళ్ బిగ్ బాస్లో గత 10 వారాలుగా ఉంది కాబట్టి అక్కడ హోస్ట్ కమల్ హాసన్కే చుక్కలు చూపించింది. అలాంటిది బిగ్ బాస్ సీజన్ 9లో అడుగుపెట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి చుక్కలు చూపిస్తాను అంటే బయట ఆడియన్స్ ఏమీ ఊరుకోరు కదా. ఏదేమైనా సరే వచ్చిన వెంటనే తనకన్నా కాంపిటీషన్ అయిన తనూజాతో తను గొడవ చేసిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ఆయిషా తనూజాకి ఏం చెప్పిందంటే, తనూజ మీరు ఎప్పుడు కూడా మీ ఆట మీరు ఎప్పుడూ ఆడలేదు, మీ ఆట మాకు ఎక్కడ కనబడలేదు. మీరు ఎప్పుడు చూసినా భరణిని నాన్న అంటూ, ఇమాన్యుయల్ని బాయ్ ఫ్రెండ్ అంటూ, పవన్ కళ్యాణ్తో లవ్ ట్రాక్ కలుపుతూ ఉంటూ వీళ్ళ ముగ్గురుతో ఈ జోనర్లోనే కనిపించారు తప్ప మీరు మీ గేమ్ ఎక్కడ ఇండివిజువల్గా ఆడినట్టయితే మాకు కనిపించలేదు అని అంటే సింపతి గేమ్ ఆడుతున్నారు అని కూడా అంటుంది. ఇక తనూజాని ట్రిగర్ చేసిందనే చెప్పాలి. ఇంకొక విషయం చెప్తున్నానండి, భరణి కానీ ఇమాన్యుయల్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ మా నలుగురం కలిసి గేమ్ ఆడతామని మీరు ఎక్కడైనా ఏ ఫుటేజ్లో అయినా చూసారా అని అడిగేసరికి ఆయిషా నేను చూడలేదంటూ చెప్పుకొచ్చింది. అయితే తనూజ మరి మీకు అక్కడే అర్థం అవ్వాలి కదా నేను గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటూ, అయినా గ్రూప్ గేమ్ ఆడితే ఇన్ని రోజులు నేను బిగ్ బాస్ హౌస్లో ఉండేదాన్నే కాదు. ఎందుకంటే జనాలు ఏం చూస్తారో అందరికీ తెలుసు. జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు కదా ఓట్లు వేయడానికి. ఏదేమైనా సరే నన్ను మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు కదా, సరే మీరు అనుకోండి. ఎందుకంటే మీరు మీ గేమ్ బయట నుండి చూసి వచ్చారు కాబట్టి, మీ అంత ఇంటెలిజెంట్ నేను కాదు కాబట్టి ఓకే ఐ అగ్రీ. కానీ ఏదో ఒక రోజు ఎవరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది జనాలు చూస్తారు. అప్పుడు హౌస్లో ఎవరు ఉంటారనేది చూద్దామంటూ తనూజ కూడా ఎక్కడ తగ్గలేదనే చెప్పాలి. అయితే ఆయిషాకి నిజంగానే తనూజ అంటే నచ్చదా లేకపోతే సింపతి గేమ్ ఆడుతుందా అనేది ఇక ముందు ఎపిసోడ్స్లో మనకైతే తెలుస్తుంది. తనూజాని ఆయిషా అన్న మాటలపై మీరేమంటారో మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.